హైదరాబాద్ అంబర్పేటలో బతుకమ్మ కుంట జీవం పోసుకుంది. బతుకమ్మ కుంట ప్రారంభానికి సిద్ధమవుతోంది. సుందరంగా తీర్చిదిద్దిన బతుకమ్మ కుంటను ఈ నెల 26న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈసారి బతుకమ్మ కుంటలో బతుకమ్మల నిమజ్జనం చేసే దిశగా ముమ్మరంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. బతుకమ్మ కుంట పునరుజ్జీవనంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ కుమార్ అందిస్తారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ కుంట పునర్నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ప్రస్తుతం ఈ నెల 26వ తారీఖున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ యొక్క బతుకమ్మ కుంటను కూడా ప్రారంభించబోతున్నారు. అయితే సుమారుగా గత సంవత్సరం క్రితం ఈ యొక్క బతుకమ్మ కుంట పునర్నిర్మాణ పనులు కూడా హైడ్రా ఆధ్వర్యంలో ప్రారంభించినప్పటికీ ఈ యొక్క బతుకమ్మ కుంటని పూర్తిగా పునర్నిర్మించేందుకు కూడా ఆ రోజు నుంచి కూడా అనేక కార్యక్రమాలు కూడా చేపట్టారు. అయితే మధ్యలో కొంతమంది ఈ యొక్క స్థలం ప్రైవేట్ ల్యాండ్ అంటూ కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో కాస్త డిలే అయినప్పటికీ కూడా కోర్టు నుంచి వచ్చినటువంటి ఇతర ఆదేశాలతో ఈ యొక్క బతుకమ్మ కుంట పునర్నిర్మాణ పనులు కూడా వేగంగా కొనసాగాయి. మొత్తానికి గతంలో సుమారు 14 ఎకరాల్లో విస్తరించి ఉన్నటువంటి ఈ యొక్క బతుకమ్మ కుంట పూర్తిగా చుట్టుపక్కల వచ్చినటువంటి నిర్మాణాలతో పాటు మరికొన్ని ఎంక్రోచ్మెంట్లతో ఆ యొక్క ఎంక్రోచ్మెంట్లు పోగా మిగిలినటువంటి 5 ఎకరాల 17 గుంటల స్థలంలో ఈ యొక్క బతుకమ్మ కుంటను కూడా పునర్నిర్మాణం చేపట్టింది హైడ్రా. అయితే ముఖ్యంగా ప్రస్తుతం మనం చూసుకోవచ్చు అత్యంత సుందరంగా కనిపించే విధంగా కూడా ఈ యొక్క నిర్మాణ పనులు కూడా కొనసాగుతున్నాయి. గతంలో ఈ యొక్క ఎంక్రోచ్మెంట్ పోగా మిగిలినటువంటి 5 ఎకరాల 17 గుంటల స్థలంలో పూర్తిగా డెబ్రిస్ తో నిండిపోయినటువంటి ఈ స్థలం, అలాగే కేవలం కొంతమేర స్థానికులు పార్కింగ్ వాడుకుంటుండగా మిగతా భూమంతా కూడా పూర్తిగా పిచ్చి మొక్కలతో అలాగే చెత్తా చెదారంతో నిండిపోయినటువంటి చూడడానికి అత్యంత అధ్వానంగా కనిపించేటువంటి ఈ స్థలం అంతా కూడా ప్రస్తుతం ఈ యొక్క కాలనీకి ఎంతో అందాన్ని తీసుకొచ్చే విధంగా కూడా ఈ యొక్క బతుకమ్మ కుంట కూడా సిద్ధమైంది. ప్రస్తుతం ఈ యొక్క మిగిలినటువంటి 5 ఎకరాల 17 గుంటల్లో ఈ యొక్క పాండ్కు సంబంధించినటువంటి నిర్మాణాన్ని కూడా సుమారు 4.5 ఎకరాలలో పూర్తిగా ఈ యొక్క పాండ్ను కూడా నిర్మించారో అది పోగా మినహా ఏదైతే మిగిలినటువంటి భూమిలో ఈ యొక్క ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి పార్క్ డెవలప్మెంట్ ఏరియాను కూడా హైడ్రా డెవలప్ చేస్తుంది. సుమారుగా 7,40,00,000 రూపాయల వ్యయంతో ఈ యొక్క బతుకమ్మ కుంటను కూడా పూర్తిగా డెవలప్ చేస్తుంది. అయితే ఇందులో భాగంగానే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీ వాసులు కావచ్చు, పరిసర బతుకమ్మ కుంట పరిసర ప్రాంతాలైనటువంటి అటు అంబర్పేట్, చేనెంబర్, అలాగే గోల్నాక, శివం రోడ్ ఇక్కడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఇక్కడికి వచ్చి ఉదయం కావచ్చు అలాగే సాయంత్రం కూడా వాకింగ్ చేయడానికి అలాగే వ్యాయామం చేయడానికి అవసరమైనటువంటి ఆ యొక్క వాకింగ్ ట్రాక్ తో పాటు ఓపెన్ జిమ్ ను కూడా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఆహ్లాదకరంగా పిల్లలతో గడపడానికి వచ్చినటువంటి వారందరికీ కూడా ఈ యొక్క ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఎంజాయ్ చేసేందుకు కూడా ఇక్కడ పిల్లలకు సంబంధించినటువంటి ప్లే ఏరియాను కూడా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా స్థానికంగా ఉండేటటువంటి ఒక కాలనీకి సంబంధించినటువంటి అంశం నేపథ్యంలో అవసరమయ్యే విధంగా కూడా ఇందులో ఒక కమ్యూనిటీ హాల్ ని కూడా నిర్మించే ఆలోచనలో కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మొత్తానికి ఏదైతే ఎంక్రోచ్మెంట్ పోగా మిగిలినటువంటి ఒక బతుకమ్మ కుంట డెవలప్మెంట్ మాత్రం ప్రస్తుతం ఈ యొక్క పనులు కూడా పూర్తిగా వేగవంతంగా కొనసాగుతున్నాయి. ఈ యొక్క కింద ఏదైతే ఈ యొక్క వాకింగ్ ట్రాక్ సంబంధించినటువంటి ఫ్లోరింగ్ పనులు కూడా పూర్తిగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే 70% యొక్క ఫ్లోరింగ్ పనులు కూడా పూర్తయినాయి. అంతేకాకుండా వచ్చే వారం 26వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ యొక్క బతుకమ్మ కుంటను కూడా ప్రారంభించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ పనులను కూడా పూర్తిగా అంతలోపి పూర్తిగా ఈ పనులను కూడా పూర్తి చేసే దిశగా కూడా కాంట్రాక్టర్ కూడా ఈ యొక్క పనులను కూడా వేగవంతంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే చూసుకోవచ్చు. మనం పాండ్ను చూసుకున్నట్టయితే సుమారుగా ఏదైతే ఎగువ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి నీరంతా కూడా ఈ యొక్క పాండ్లోకి వచ్చే విధంగా ఏదైతే ఇన్లెట్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే కనీసం ఈ యొక్క పరిసర ప్రాంతాలైనటువంటి ఎగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి అటు తార్నాక కావచ్చు అలాగే అప్సిగూడతో పాటుగా కూడా ఎంతో కొన్ని వందల ఎకరాల్లో విస్తరించి ఉన్నటువంటి ఉస్మానియా క్యాంపస్ నుంచి వచ్చేటటువంటి నీరంతా కూడా ఈ యొక్క ఇన్లెట్ ద్వారా కూడా ఈ యొక్క దిగువ ప్రాంతమైనటువంటి బతుకమ్మ కుంటలోకి వచ్చి చేరుతుంది. అయితే అంతేకాకుండా ఈ యొక్క కాలనీ సమీపంలో ఉన్నటువంటి మరొక నాలా నుంచి కూడా వచ్చేటటువంటి ఆ నిర్మాణాలకు ఆనుకుని ఉన్నటువంటి మరొక నాలా నుంచి వచ్చేటటువంటి ఈ యొక్క వరద నీరు కావచ్చు, పరిసర ప్రాంతాల్లో దిగువ ప్రాంతాలకు వచ్చేటటువంటి నీరంతా కూడా ఈ యొక్క పాండ్లోకి వచ్చే విధంగా మరొక ఇన్లెట్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా పూర్తిగా ఈ యొక్క పాండ్ నిండిన తర్వాత అవసరమైతే ఆ దిగువ ప్రాంతాలకు విడుదల చేయడానికి అవసరమైన అవుట్లెట్ ను కూడా ఈ యొక్క బతుకమ్మ కుంటకు నిర్మాణం చేపట్టినటువంటి పరిస్థితిలో కనిపిస్తుంది. అంతేకాకుండా గతంతో పోల్చుకున్నట్టయితే గత సంవత్సరం క్రితం ఉన్నటువంటి పరిస్థితి అంటే ఎప్పుడైనా భారీ వర్షం కురిసిన సందర్భంలో ఈ సమీప ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇళ్లన్నీ కూడా ఈ ఎగువ నుంచి వచ్చేటువంటి నీటితో పూర్తిగా నీటిమయమయ్యేది, పూర్తిగా జలమయమైనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది.
ఉండేది. అయితే ప్రస్తుతం ఈ యొక్క బతుకమ్మ కుంట నిర్మాణం చేపట్టిన తర్వాత ఈ యొక్క బతుకమ్మ కుంటలోకి వచ్చేటటువంటి ఈ ఎగువ నుంచి వచ్చేటటువంటి వరద నీరు కావచ్చు, అలాగే సమీప ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి ఈ యొక్క వర్షపు నీరంతా కూడా ఈ యొక్క బతుకమ్మ కుంటలోకి వచ్చి చేరుతున్న నేపథ్యంలో దిగువ ప్రాంతాల ప్రజలకు కూడా ఎలాంటి ముంపు లేకుండా పోయిన పరిస్థితి కూడా నెలకొన్నది. ఇదే విధంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి మరికొన్ని చెరువులను కూడా హైడ్రా డెవలప్ చేస్తుంది. అదే దాంతో పాటుగా కూడా ప్రస్తుతం ఈ యొక్క బతుకమ్మ కుంటకు సంబంధించినటువంటి నిర్మాణ నేపథ్యంలో మొదటగా స్థానికులందరి నుంచి వ్యతిరేకత వచ్చినప్పటికీ కూడా ప్రస్తుతం ఇక్కడ చేసినటువంటి డెవలప్మెంట్ చూస్తే ప్రజలంతా కూడా హైడ్రాకు స్వాగతం పలుకుతున్నారు. అంతేకాకుండా గతంలో చెప్పినట్టుగానే ఈసారి బతుకమ్మ పండుగకు సంబంధించినటువంటి ఏర్పాట్ల కోసం బతుకమ్మ పండుగ కంటే ముందే ఈ యొక్క పాండ్ను కూడా ఓపెన్ చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. చెప్పినట్లుగానే ఈ నెల 26వ తేదీన ఈ యొక్క బతుకమ్మ కుంటని ప్రారంభించి ఇక్కడే బతుకమ్మ ఆడుకోవడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నాయి. బతుకమ్మను కూడా ఇందులోనే ఇమర్షన్ చేసే విధంగా ఏర్పాట్లను కూడా ముమ్మరం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. కెమెరా పర్సన్ సత్యనారాయణతో ప్రేమ్ కుమార్, ఎన్టీవీ, హైదరాబాద్.